రామ్ చరణ్కి గత రెండు సినిమాలు ఫట్ అని చెప్పుకోవచ్చు. ఫట్ అయిపోయిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్, మన బుచ్చిబాబు సన్నా అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కావడానికి తను ఎన్ని పాటలు పడ్డారో మన ఈ గ్లిమ్స్లో అయితే చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ గ్లిమ్స్ అయితే ఇప్పుడే చూసామన్నమాట, ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్. సో ఫస్ట్ షార్ట్ అన్నారు కానీ పెద్ద ఒక్కొక్క షార్ట్ పుచ్చ వేలిపోయే లెక్కనే ఉందన్నమాట. సో అరే మీరు గేమ్స్ అయితే బాగాలేదు అన్నారు కదా, ఇదిగో మీరు షార్ట్ పెడుతున్నా పుచ్చ వేలు అవుతుందని చెప్పేసేటట్టు ఉందన్నమాట. ఆ విధంగా అయితే ఉంది. ఒక చిరుత పులి ఎలా అయితే దూకుతుందో ఆ విధంగా దూకాడనమాట. సో మా ఎన్టీఆర్ని చూసే విమదొంగల ఆ రన్నింగ్ ఎలా ఉందో ఈ రన్నింగ్ కూడా నాకు అట్లనే కొట్టిందనమాట. ఒక ఎన్టీఆర్ అయితే ఆ రన్నింగ్లో అయితే నాకు కనబడ్డాడు అని చెప్పుకోవచ్చు. సో అక్కడ బ్యాటింగ్ చేసేటప్పుడు వామ్మో ఊరింది ఆయన, అది బ్యాటింగ్ ఆయన దండం రాయన నీకు అది అనిపించింది అనమాట. సో ఆ కోచర్ నేనైతే ఇంకా బాగుండేదని అనిపించింది. సో ఆ బ్యాట్ పట్టుకుంటే అంతసేపు ఉంటుందా అన్న, ఏందన్నా నువ్వు దీంట్లో కూడా కామెంట్ చేస్తే ఎట్లా అన్నా. ఓకే, ఇంకా ఏంటంటే ఈ సినిమా నాకు ఎలా అనిపించిందంటే ఒక రంగస్థలం, ఒక పుష్ప 2, పుష్ప 1, ఇంకోటి ఏంటంటే వినయ విజయ రామ ఆ బాడీ కట్అవుట్, ఈ మూడు మన మిక్సీలో రుబ్బి 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 దంచి 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 తీస్తేనే ఈ సినిమా అనిపించింది అనమాట. సో బుచ్చిబాబు సన్నా మీద నాకు చాలా హోప్స్ అయితే ఉన్నాయి. సో తను ఫస్టే ఒక సినిమా తీసి, ఉప్పెన సినిమా తీసి సో 100 crores క్లబ్లో అయితే చేరాలన్నమాట. తను రేర్ ఫిట్ అది. సో చాలా హీరోలు ఉన్నారు, చాలా డైరెక్టర్లు ఉన్నారు, కానీ ఆ రేంజ్లో వాళ్ళు వెళ్ళలేకపోయారని చెప్పుకోవచ్చు అనమాట. ఈయన ఫస్ట్ రోజే సో ఒక డైరెక్టర్గా తను ప్రూవ్ చేసుకున్నారు. దాని తర్వాత రామ్ చరణ్ తను హ్యాండిల్ చేస్తున్నారనమాట. సో ఆ విధంగా తనకు ఈ మూవీ అయితే నాకైతే ఒక హిట్ అవ్వాలని నాకు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో ఒక నాగార్జున ఫ్యాన్గా నేను రామ్ చరణ్ని నాగార్జున బేట అంటారనమాట, ఒక కొడుకు లెక్క చూస్తారనమాట. సో మేము కూడా అట్లనే చూస్తాం, మనోడు అనే లెక్కనే చూస్తాం. సో దాని తరపున నేను ఒక నాగార్జున అభిమానిగా ఈ సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ నాగార్జునతో రివ్యూస్.